వెల్కమ్ టు ఐఏసీ. రెండు తెలుగు రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్నటువంటి తెలుగు విద్యార్థులందరికీ కూడా ఎస్ఎస్సి ఎంటీఎస్ నోటిఫికేషన్ రూపంలో ఒక కొత్త నోటిఫికేషన్ని వెలువరించడం జరిగింది. ఇందులో మేజర్గా ఎస్ఎస్సి ఎంటీఎస్ అలాగే హవల్దార్ పోస్టులతో నోటిఫికేషన్ని రిలీజ్ చేయడం జరిగింది. అయితే గత సంవత్సరం వచ్చిన నోటిఫికేషన్తో కంపేర్ చేస్తే 2022లో వచ్చిన నోటిఫికేషన్తో ఈ నోటిఫికేషన్ని కంపేర్ చేసుకుంటే చాలా వరకు చేంజెస్ జరిగినాయి. ఆ చేంజెస్ అన్నీ కూడా స్టూడెంట్ ఫేవర్లో ఉండటం నిజంగా మన అదృష్టమనే చెప్పాలి. ఇందులో మేజర్ చేంజ్ ఏంటంటే ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ఇప్పటివరకు మనకి ఇంగ్లీష్ అండ్ హిందీలో మాత్రమే ఉండేది. మనకి మొట్టమొదటిసారిగా రీజనల్ లాంగ్వేజ్ తెలుగులో కూడా పెట్టడం జరిగింది. ఈ ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామ్, హవల్దార్ ఎగ్జామ్ని మనం మిగతా లాంగ్వేజెస్ ఇంగ్లీష్ అండ్ హిందీతో పాటు తెలుగులో కూడా రాసుకునే అవకాశం ఉంది. సో క్వశ్చన్స్ అనేవి మనకి బైలింగ్వేల్లో కనిపించడానికి అవకాశం ఉంది. అయితే ఒక్కసారి ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలతో పూర్తిగా ఈ వీడియో చివరి వరకు చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని ఇందులో చెప్పే ప్రయత్నం చేస్తాం. ఇందులో ఈ నోటిఫికేషన్కి గత సంవత్సరం వచ్చిన నోటిఫికేషన్లో 3700 అప్రాక్సిమేట్గా వేకెన్సీస్తో నోటిఫికేషన్ రిలీజ్ అవడం జరిగింది. అలాంటిది ఈ సంవత్సరం 11,400 ప్లస్ నోటిఫికేషన్స్ అనేవి ఆ వేకెన్సీస్తో నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. సో మొట్టమొదటిగా ఇందులో గమనిస్తే 2 టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ కోసం ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. మొట్టమొదటిది ఎంటీఎస్ నోటిఫికేషన్. ఎంటీఎస్ అంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్. ప్రతి ఆఫీస్లో, ప్రతి గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో కూడా గ్రూప్ డి పోస్ట్గా దీన్ని కన్సిడర్ చేసుకుంటాం. ఇక్కడున్న ఎంటీఎస్ కానీ హవల్దార్ రెండు కూడా గ్రూప్ డి పోస్టులుగానే కన్సిడర్ చేస్తాం. ఇందులో మనకి అప్రాక్సిమేట్గా 10,880 10,880 వేకెన్సీస్ ఎంటీఎస్ ద్వారా వచ్చినాయి. అది కూడా అప్రాక్సిమేట్ అని చెప్పారు. క్లియర్గా నోటిఫికేషన్లో కూడా ఏం మెన్షన్ చేశారు అంటే ఈ వేకెన్సీస్ అనేవి పెరగచ్చు కూడా అనేదాన్ని కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. దీని తర్వాత రెండోది హవల్దార్ ఇన్ సిబిఐసి అండ్ సిబిఎన్. సిబిఐసి అని అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ అనే ఒక డిపార్ట్మెంటు, అలాగే సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్. ఈ రెండు డిపార్ట్మెంట్స్లో హవల్దార్ పోస్టుల కోసం అరౌండ్ 529 ఇవి కూడా ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ రెండిటి ఫిల్ చేయడానికి ఈ నోటిఫికేషన్ అనే దాన్ని రిలీజ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వచ్చేసరికి ఇందులో ఉన్న డేట్స్ ఒకసారి మనం జాగ్రత్తగా గమనిద్దాం. ఈ నోటిఫికేషన్ 18వ తారీఖు రిలీజ్ అయింది. మనకి ఎగ్జామ్ అప్లై చేసుకోవడానికి, ఈ నోటిఫికేషన్కి మనం అప్లై చేసుకోవడానికి 17 ఫిబ్రవరి, ఇప్పుడు మనం జనవరిలో ఉన్నాం, 17 ఫిబ్రవరి వరకు టైం ఇచ్చున్నారు. అదేవిధంగా అప్లై చేయడానికి లాస్ట్ డేట్ 17 ఫిబ్రవరి. నెక్స్ట్ వన్ ఆన్లైన్ ఫీ పే చేసుకోవడానికి 19th వరకు టైం ఇచ్చున్నారు. ఇక్కడ మేజర్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసుకున్న తర్వాత ఎగ్జామ్ అనేది, ఇక్కడ మనకు ప్రాసెస్ అంతా మనకు ఐడియా ఉన్నదే. ఎగ్జామ్ చివరి వరకు వెయిట్ చేయకుండా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మన ఎగ్జామ్కి అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేస్తాం. దీని తర్వాత మనం దృష్టి పెట్టాల్సింది ఏంటంటే మనం ఎగ్జామ్ అప్లై చేసుకున్నాం, మన ప్రిపరేషన్ స్టార్ట్ చేసాం, మనకి ఎగ్జామ్ ఎప్పుడు ఉండబోతుంది. ఆ విధంగా గమనిస్తే ఎగ్జామ్ అనేది మనకి ఏప్రిల్లో ఉండబోతుందని చెప్పి క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. అది కూడా డేట్స్ అనేవి మెన్షన్ చేయలేదు, కానీ టెంటేటివ్ డేట్స్లో ఏప్రిల్లో ఉండటానికి అవకాశం ఉంటుంది. సో ఏప్రిల్ నుంచి గమనించుకున్న, ఇప్పటి నుంచి చూసుకున్న మన చేతిలో అరౌండ్ 90 days to 100 days టైం ఉంది. ఈ 100 రోజుల సమయాన్ని మనం పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకొని చదవగలిగితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం మన సొంతం అవటానికి అవకాశం ఉంది. సో దీని గురించి ఇంకొంచెం చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ఎగ్జామ్కి అప్లై చేసుకోవడానికి ఏజ్ లిమిట్ ఏమిటి అని గమనిస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో 2 రకాలుగా ఇచ్చున్నారు, 2 రకాల ఏజ్లు ఇచ్చున్నారు. ఇవి ఏంటో కూడా చూద్దాం. చాలామంది స్టూడెంట్స్ దీంట్లో కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు. 18 to 25 దేనికి, 18 to 27 దేనికి అనేది ఒకసారి క్లియర్గా చెప్తాను చూడండి. 18 to 25 years అనేది ఎంటీఎస్ నోటిఫికేషన్ ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా 18 to 25 years మాత్రమే ఏజ్. అది కూడా ఏమిచ్చినారు, క్యాండిడేట్స్ బార్న్ నాట్ బిఫోర్ January 2nd, 1998 అండ్ నాట్ లేటర్ దెన్ 1/1/2005 ఫర్ ఎంటీఎస్ అండ్ హవల్దార్ ఇన్ సిబిఎన్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ అనే దాంట్లో హవల్దార్ పోస్ట్కి అప్లై చేసేవాళ్ళు, అలాగే ఎంటీఎస్ నోటిఫికేషన్ ఈ రెండింటికి అప్లై చేసేవాళ్ళు ఖచ్చితంగా ఏజ్ అనేది 18 to 25 years ఉండాలి. 18 to 27 years ఎవరికి ఇచ్చున్నారు అంటే ఇది ఎంటీఎస్ కోసం కాదు, హవల్దార్ ఇన్ సిబిఎస్ఈ. సో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ అనే డిపార్ట్మెంట్లో ఎవరైతే హవల్దార్ పోస్ట్కి అప్లై చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ ఏజ్ అనేది 18 to 27 years అనేది ఉండాలన్నమాట.
సో హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ. 18 to 25 ఇయర్స్ అనేది ఎంటీఎస్కి, అలాగే సిబిఎన్లో అప్లై చేసే హవల్దార్ పోస్ట్కి 18 to 25 ఇయర్స్ ఏజ్ ఉంటుంది. 18 to 27 ఇయర్స్ అనేది సిబిఐసిలో హవల్దార్ పోస్ట్కి ఇది ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వన్ చూద్దాం ఒకసారి. ఏజ్ రిలాక్సేషన్కి వచ్చేసరికి 18 to 25, 18 to 27 ఈ రెండు కేటగిరీస్గా పెట్టున్నాడు. ఇది జనరల్ క్యాండిడేట్స్. అలా కాకుండా ఎవరైతే రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎస్సీ ఎస్టీ అయితే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. దాంతోపాటు ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, అలాగే పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ వాళ్ళకి 10 ఇయర్స్, బెంచ్ మార్క్ డిజబిలిటీ ఉండి ఓబీసీ అయ్యి ఉంటే 13 ఇయర్స్, అలాగే ఎస్సీ ఎస్టీ అయ్యి ఉంటే 15 ఇయర్స్. ఈ విధంగా ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి కూడా ఉన్నాయి. మనం ఏ కేటగిరీ చెందుతామన్న దాని మీద బేస్ చేసుకొని మనం ఏజ్ బట్టి ఈ ఎగ్జామ్కి అప్లై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎగ్జామ్కి అప్లై చేయాలి అంటే ఎవరు ఎలిజిబుల్ అనేది ఆలోచిస్తే 10th క్లాస్ క్వాలిఫికేషన్తో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ ఎగ్జామ్కి అప్లై చేసుకోవచ్చు. సో చాలామంది ఏమనుకుంటారంటే 10th క్లాస్ క్వాలిఫికేషనే కాబట్టి మనం ఈజీగా జాబ్ కొట్టొచ్చేమో అనుకుంటారు. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే క్వాలిఫికేషన్ మినిమం 10th క్లాస్ కాబట్టి ఇంటర్మీడియట్ వాళ్ళు, డిగ్రీ వాళ్ళు, పీజీ చేసిన వాళ్ళు కూడా ఈ ఎగ్జామ్కి అప్లై చేసే అవకాశం ఉంది. కాంపిటీషన్ అనేది ఎక్కువ ఉండటానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో అది గమనించాలి. అది కూడా ఎవరైతే 10th క్లాస్ క్వాలిఫికేషన్లో ఉండాలి, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ యాజ్ ఆన్ 17th February 2023 కల్లా 10th క్లాస్ కంప్లీట్ చేసి ఉండాలి. వాళ్ళ ఏజ్ 18 to 25, 18 to 27 మధ్యలో జనరల్ క్యాండిడేట్స్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఎగ్జామ్కి అప్లై చేసుకోవడానికి అర్హులు. తర్వాత గమనిద్దాం. మేజర్గా ఇక్కడ జరిగిన చేంజ్ ఏంటంటే స్టూడెంట్ ఫేవర్లో ఎందుకు చేంజ్ జరిగిందని చెప్తున్నాము అంటే ఇన్ని రోజులు కూడా మనకి ఎంటీఎస్ ఎగ్జామ్కి వచ్చేసరికి ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామ్ అంటే 2 టైర్స్లో పెట్టేవారు. టైర్ 1 రిటర్న్ ఎగ్జామ్ పెట్టిన తర్వాత టైర్ 2 దానికి డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ పెట్టేవారు. కానీ మీరు అదృష్టవంతులనే చెప్పాలి. ఎందుకంటే అసలు డిస్క్రిప్టివ్ ఇంటర్వ్యూ అనే కాన్సెప్ట్సే లేకుండా ఓన్లీ త్రూ ద రిటర్న్ ఎగ్జామినేషన్ ఎస్ఎస్సి మొట్టమొదటిసారి సిజిఎల్ లాగానే సిహెచ్ఎస్ మన ఎంటీఎస్లో కూడా వితౌట్ డిస్క్రిప్టివ్ మనకి ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో జరిగిన ఇంకొక చేంజ్ ఏంటో కూడా గమనిద్దాం. ఇక్కడ మేజర్గా మనకి 2 సెషన్స్గా డివైడ్ చేయడం జరిగింది సబ్జెక్ట్స్ని. 2 సెషన్స్లో కూడా మొట్టమొదటి సెషన్లో న్యూమరికల్ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీ, రెండో దాంట్లో రీజనింగ్ ఎబిలిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. సో మొట్టమొదటి దాంట్లో రీజనింగ్, మ్యాథ్స్ ఈ రెండు కూడా సెషన్ 1 అని పెట్టున్నారు. రెండో దాంట్లో సెషన్ 2 అని జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ పెట్టున్నారు. సో ఈ రెండిట్లో కూడా కొన్ని చేంజెస్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ వచ్చిన నోటిఫికేషన్ అయితే బిఫోర్ నోటిఫికేషన్స్లో ఎలా ఉండేదంటే ఈ 4 సబ్జెక్ట్స్ కలిపి ఒకే పేపర్లు ఇచ్చేవారు. దానివల్ల ఏంటంటే దీంట్లో పెద్దగా చేంజెస్ ఏమి ఉండేవి కాదు. కానీ ఇప్పుడు ఈ సంవత్సరం జరిగిన మేజర్ చేంజ్ ఏంటి అని అంటే మొదటి 2 సెక్షన్స్లో ఉన్న సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ సెషన్లో ఉన్న ఈ 2 సబ్జెక్ట్స్ మ్యాథ్స్ కానీ రీజనింగ్ కానీ దీనికి నెగిటివ్ మార్క్ లేదు. సో ఈ విషయంలో చాలా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. ఎందుకంటే ఈ రెండింటికి నెగిటివ్ మార్క్ లేదు. రెండో విషయం ఏంటంటే ఈ రెండింటి కూడా జస్ట్ క్వాలిఫై అయితే చాలు, దీని మార్క్స్ అనేవి మనకి దానికి యాడ్ చేయడం అనేది జరగదు. ఈ 2 సెషన్స్ జస్ట్ ఫర్ క్వాలిఫైయింగ్ నేచర్ అంతే తప్ప ఈ రెండింటి వచ్చే స్కోర్ని మీకు రెండో దాంట్లో యాడ్ చేయరు. ఇందులో మేజర్గా ఇంపార్టెంట్ సెక్షన్ ఏది అని అంటే సెషన్ 2. ఇందులో జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్ ఈ రెండింటి సబ్జెక్ట్స్ మీద మనకి పేపర్ పెట్టడం జరుగుతుంది. ఈ రెండిట్లో క్వాలిఫై అవటం మాత్రం ఇందులో మెరిట్ రావడం అనే దాని మీద మన సెలెక్షన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. అయితే ఇందులో మార్క్స్ వచ్చేసరికి మ్యాథ్స్ 20 క్వశ్చన్స్ 60 మార్క్స్, అలాగే రీజనింగ్ 20 క్వశ్చన్స్ 60 మార్క్స్ ఉంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 మార్క్స్. సో దీని తర్వాత ఎగ్జామ్ టైం అనేది మీకు 45 మినిట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో మొత్తం 40 క్వశ్చన్స్ ఉంటాయి, 45 మినిట్స్ టైం ఇవ్వడం జరుగుతుంది. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 మార్క్స్. మళ్ళీ చెప్తున్నా సెషన్ 1 ఈ విల్ నాట్ హ్యావ్ ఎనీ నెగిటివ్ మార్క్స్. నెగిటివ్ మార్క్స్ అనేవి ఉండవు. సో హ్యాపీగా క్వశ్చన్స్ అని హ్యాపీగా అటెంప్ట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. మనం క్వాలిఫై అవడానికి అవకాశం ఉండేలా మనం అప్లై చేసుకుంటే సరిపోతుంది. దీని తర్వాత సెషన్ 2కి వచ్చేసరికి జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్ ఈ రెండు కూడా మేజర్గా సెలక్షన్ క్రైటీరియాని డిసైడ్ చేసేవి ఇవి. ఇందులో జనరల్ అవేర్నెస్ 25 క్వశ్చన్స్ 75 మార్క్స్కి ఇస్తారు. అలాగే ఇంగ్లీష్ అనేది 25 క్వశ్చన్స్ 75 మార్క్స్కి ఇస్తారు. ఇవి కూడా ఓవరాల్ 50 క్వశ్చన్స్ ఉన్నాయి. టైం విల్ బి ఫర్ 45 మినిట్స్. సో టోటల్ ఎగ్జామ్ అనేది మనకి 90 మినిట్స్ టైం ఉంటుంది. ఈ 90 మినిట్స్లో మనం ఈ క్వశ్చన్స్ని అటెంప్ట్ చేసుకుంటూ వెళ్తాం. సో 90 క్వశ్చన్స్ అరౌండ్ 40, 50, 90 క్వశ్చన్స్. సో 90 క్వశ్చన్స్ 90 మినిట్స్ టైం అనేది మెసేజ్ చేయడం జరిగింది. సో లాస్ట్ ఇయర్కి ఇక్కడ ఉన్న మేజర్ చేంజ్ ఏంటి అని అంటే మనం నిజంగా హ్యాపీగా ఫీల్ అవ్వాల్సింది నో నెగిటివ్ మార్క్స్ ఇన్ సెషన్ 1. సో సెషన్ 2లో వచ్చిన స్కోర్ ఆధారంగా మాత్రమే మీ సెలక్షన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. దీని తర్వాత ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే ఈ సెషన్ 1లో వచ్చిన దీని ప్రకారమే
ఏవైతే క్వశ్చన్స్ కనిపిస్తున్నాయో ఒక్క ఇంగ్లీష్ లాంగ్వేజ్ తప్ప మిగతా 3 సబ్జెక్టులు మ్యాథ్స్, రీజనింగ్ అలాగే జనరల్ అవేర్నెస్ ఈ 3 కూడా మనకి క్వశ్చన్తో పాటు ఇంగ్లీష్తో పాటు తెలుగులో కూడా కనబడటానికి అవకాశం ఉంటుంది. ఇలా మొత్తం ఆల్మోస్ట్ 13 లాంగ్వేజెస్ వరకు ఈసారి అవకాశం కల్పించున్నారు. సో రెగ్యులర్గా మనకి ఇంగ్లీష్ అండ్ హిందీలో మాత్రమే కనిపించేది ఇప్పుడు లోకల్ లాంగ్వేజెస్లో కూడా అవకాశం కల్పించున్నారు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనం ఇందా చెప్పుకున్నది ఎంటీఎస్ ఎగ్జామ్ గురించి. దీని తర్వాత హవల్దార్కి వచ్చేసరికి ఎంటీఎస్ ఎగ్జామ్తో పాటు హవల్దార్ రిటన్ టెస్ట్తో పాటు వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ యాజ్ వెల్ యాజ్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ 2 క్వాలిఫై అవ్వాలి. ఈ 2 క్వాలిఫై అయితేనే వాళ్ళు హవల్దార్గా సెటిల్ అవడానికి అవకాశం ఉంటుంది. ఇందులో మేజర్గా ఎంటీఎస్ పోస్ట్ అనేది డెస్క్ జాబ్, అంటే మనం ఆఫీస్లోనే కూర్చొని వర్క్ చేసే జాబ్ ఎంటీఎస్ అనుకోవచ్చు. కానీ హవల్దార్కి వచ్చేసరికి ఇది ఫీల్డ్ జాబ్ అనమాట, మనం బయటికి తిరగాల్సి వస్తుంది, అది హవల్దార్ పోస్ట్. ఇందులో మేజర్గా ఫిజికల్ స్టాండర్డ్స్కి వచ్చేసరికి ఫస్ట్ ఎఫిషియన్సీ టెస్ట్లో మనకి ఏం కండక్ట్ చేస్తారంటే వాకింగ్ 1600 మీటర్స్ ఇన్ 15 minutes, 15 నిమిషాల్లో మనం 1600 మీటర్లు నడుచుకుంటూ వెళ్ళాలి. ఫీమేల్ అయితే 1 కిలోమీటర్ ఇన్ 20 minutes, మన స్పీడ్ బట్టి దాన్ని క్వాలిఫై చేస్తారు. సెకండ్ వచ్చేసరికి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, మనకి ఏ స్టాండర్డ్స్ ఉండాలి ఫిజికల్గా అంటే మేల్ విల్ బి ఫర్ 157.5 సెంటీమీటర్స్ ఉండాలి మేల్ అనేవాళ్ళు. చెస్ట్ వచ్చి 81 సెంటీమీటర్స్ ఉండాలి. ఇది చాలా జాగ్రత్తగా గమనించండి. ఎవరైతే ఫిజికల్ స్టాండర్డ్స్ కూడా మీట్ అవుతారో ఖచ్చితంగా వాళ్ళకి ఇది కూడా అవకాశం ఉండటానికి ఛాన్స్ ఉంది. తర్వాత ఫీమేల్ క్యాండిడేట్స్ హైట్ వచ్చి 152 సెంటీమీటర్స్ ఉండాలి, వెయిట్ వచ్చి 48 kgs ఉండాలి. సో ఇది జాగ్రత్తగా గమనించండి. ఎవరైతే హవల్దార్ పోస్ట్ సిబిఐసి అండ్ సిబిఎన్ దాంట్లో ఎవరైతే అప్లై చేయడానికి ఛాన్స్ ఉందో వాళ్ళంతా కూడా ఫిజికల్ స్టాండర్డ్ కూడా మనం ముందే చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనం మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సిన చేంజెస్ ఏంటంటే జరిగినాయి అని అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఎంటీఎస్ విల్ కన్సిస్ట్ ఆఫ్ సెషన్ 1 అండ్ సెషన్ 2 ఇన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ యాజ్ వీ డిస్కస్డ్. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లోనే పెడతారు, కాకపోతే సెషన్ 1 అనేది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్, సెషన్ 2 మాత్రం ఆ వచ్చే మార్క్స్ ఆధారంగానే అదే మనకి సెలక్షన్ క్రైటీరియాలో యూజ్ చేస్తాం. ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద క్యాండిడేట్ ఇన్ సెషన్ 1 విల్ బి ఎవాల్యుయేటెడ్ ఫస్ట్ and performance session 2 would be evaluated only if a candidate qualifies in session 1. మనం ఏమనుకుంటామంటే సెషన్ 1 పెద్దగా లేదు కదా, సెషన్ 2 ఒకటే అనుకుంటున్నాం, కానీ సెషన్ 1 కూడా రాయాలి. అది క్వాలిఫై అయిన తర్వాత సెషన్ 2 ఎవరైతే ఎక్కువ స్కోర్ చేస్తారో వాళ్ళకి సెలెక్షన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 2 అటెంప్ట్ చేయాలి, 2 అటెంప్ట్ చేస్తేనే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇన్ సెషన్ 1 అండ్ యాజ్ వెల్ అండ్ సెషన్ 2 ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. సో మినిమం క్వాలిఫికేషన్ అయితే ఇలా ఇచ్చున్నారు, అన్రిజర్వ్డ్ 30% అయిన స్కోర్ వస్తే క్వాలిఫై అయినట్టు. అదేవిధంగా ఓబీసీ ఈడబ్ల్యూఎస్కి అయితే 24%, ఆల్ ఆఫ్ ద అదర్ కేటగిరీస్కి వచ్చి 20% వరకు స్కోర్ చేస్తే మినిమం క్వాలిఫైడ్. అలాగే ఈ రెండింటిని మాత్రం సెషన్ 1లో ఉన్న 2 సబ్జెక్ట్స్కి జస్ట్ క్వాలిఫైయింగ్ నేచరే కాబట్టి మనం ఈజీగా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ ఎగ్జామ్ని ఎక్కడ అప్లై చేసుకోవాలి మనం? ssc.nic.in అనే వెబ్సైట్లో ఈ ఎగ్జామ్ని అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ప్రతి ఒక్కరూ ఆలోచించేది ఏంటంటే ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామ్ రాసి నేను జాబ్ సంపాదించిన తర్వాత నాకు శాలరీ ఎలా ఉండబోతుంది, అయిన తర్వాత ఎంటీఎస్గా జాయిన్ అయ్యి నేను ఏ విధంగా ప్రమోట్ అవటానికి నాకు ఎన్ని సంవత్సరాలు పడుతుంది, ఈ అనుమానాలు చాలా వరకు ఉంటాయి. సో ఎస్ఎస్సి ఎంటీఎస్ యొక్క శాలరీ అనేది మనకి అప్రాక్సిమేట్గా ఎక్స్ సిటీ, వై సిటీ, జెడ్ సిటీ అనే 3 డిఫరెంట్ సిటీస్ కేటగిరీ బట్టి శాలరీస్ వేరీ అవుతూ ఉంటాయి. ఎవరైతే ఎక్స్ సిటీస్ అంటే ఇప్పుడు హైదరాబాద్, ఢిల్లీ ఇలాంటి మెట్రో సిటీస్ ఏవైతే ఉంటాయో వీటన్నిటి ఎక్స్ సిటీస్ అని అంటారు. ఎక్స్ సిటీస్లో వర్క్ చేసే వాళ్ళకి అరౌండ్ 32,000 వరకు అప్రాక్సిమేట్గా శాలరీ రావడానికి అవకాశం ఉంటుంది. వై సిటీ అంతకంటే ఒక 1500 తగ్గుతుంది, జెడ్ సిటీ కొంత తగ్గడానికి అవకాశం ఉంటుంది. సో ఎంటీఎస్గా జాయిన్ అయిన ఒక క్యాండిడేటు ఒక 3 yearsలో ఎల్డీసీగా లోవర్ డివిజన్ క్లర్క్గా ప్రమోట్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఈ విధంగా ప్రమోషన్ లెవెల్ అనేది ఉంటుంది. ఒక ఎంటీఎస్గా జాయిన్ అయిన క్యాండిడేటు అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు వెళ్ళే టైంకి అసిస్టెంట్ యూడీసీ రేంజ్ వరకు వెళ్ళి రిటైర్ అవడానికి కూడా అవకాశం ఉంటుంది. సో మంచి అవకాశం. ప్రతి విద్యార్థి ఎవరైతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కోసమే ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రతి తెలుగు విద్యార్థికి ఇది నిజంగా ఒక సువర్ణ అవకాశం అనే చెప్పుకోవాలి. సో ఖచ్చితంగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, ఎగ్జామ్కి బెటర్గా ప్రిపేర్ అవ్వండి. ఇక్కడి నుంచి చూసుకుని ఇంకా మనకు 100 రోజుల సమయం ఉంది. 100 days ప్లాన్ పెట్టుకొని ఖచ్చితంగా మన ప్రిపరేషన్ బెస్ట్గా చేయగలిగితే ఈ సంవత్సరం రిలీజ్ అయినటువంటి ఎస్ఎస్సి ఎంటీఎస్ జాబ్ మనదే. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.